ప్లేట్లెట్స్ తగ్గడానికి చాలా ముఖ్య కారణం ఐటీపీ అంటాం. ఐటీపీ అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా. నార్మల్గా ప్లేట్లెట్స్ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల్లో చనిపోతాయి. కాకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మేజర్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల కానీ, సెప్సిస్ అంటే సీరియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలా తొందరగా చనిపోతాయి. కానీ కొన్నిసార్లు ప్లేట్లెట్స్ చాలా చిన్న డ్యామేజ్, అంటే ఒక 5 నుంచి 10% డ్యామేజ్ అయిన తర్వాత కూడా మన శరీరం నిజంగా బాలేవు అని అనుకొని ప్లేట్లెట్స్ని చాలా తొందరగా చంపేస్తుంది. అంటే ఒక 5% డ్యామేజ్ అయిన ప్లేట్లెట్స్ని కూడా మన బాడీ నిజంగా చాలా బాగలేదు అనుకొని ప్లేట్లెట్స్ని చంపేస్తుంటారు. దీన్ని ఐటీపీ అంటారు. కొంతమంది స్త్రీలు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఫీల్ అవుతారు, రియాక్ట్ అవుతారు. అలానే కొన్నిసార్లు చిన్న విషయాల వల్ల, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, ఆలోచనల వల్ల పెద్ద యుద్ధాలు కూడా జరుగుతాయి. అలానే శరీరంలో కూడా ఈ ప్లేట్లెట్స్ లైట్గా డ్యామేజ్ అవడం వల్ల కూడా బాడీ అనేది దాన్ని ఎక్కువగా రియాక్ట్ అయ్యి వాటిని పగలు కొడుతూ ఉంటుంది. ఈ పగిలిపోయిన తర్వాత, దాన్ని స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపడం చాలా కష్టమైంది అన్నమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అంటే మెయిన్గా మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం రెగ్యులేట్ చేస్తాం. బాగా యాక్టివ్గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసి కొంచెం కంట్రోల్ చేస్తాం. కొన్నిసార్లు ఈ పద్ధతిలో ఇమ్యూన్ సిస్టమ్ని మనం కంట్రోల్ చేయడం వల్ల అవ్వకపోతే మనం ఏం చేస్తామంటే ఈ ప్లేట్లెట్స్ ఏదైతే లైట్గా వీక్గా ఉన్నాయో వాటిని బాగా స్ట్రాంగ్గా చేయడానికి, దృఢంగా చేయడానికి మందులు కూడా వాడతాం. సో ఇలాంటి ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ ప్లేట్లెట్స్ అనేది నార్మలైజ్ అవ్వడానికి మార్గం ఉంటుంది. కాకపోతే ఒక 20-30% ఆఫ్ పేషెంట్స్కి ఇది ట్రీట్మెంట్ చేసిన 6 నుంచి 8 వారాలు తగ్గకుండా ప్రొలాంగ్గా ఉంటుంది అన్నమాట. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఉంటుంది. దీన్ని క్రోనిక్ ఐటీపీ అంటారు. కాకపోతే ప్లేట్లెట్స్ యొక్క గొప్ప విషయం ఏంటంటే నార్మల్గా 1,50,000 నుంచి 4.5 లక్షలు ఉన్నా కానీ 30,000 కన్నా తక్కువ ఉంటే మాత్రమే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 60-70 వేలు ఉంటే రీజనబుల్గా ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అన్నమాట. అందుకోసమే చాలాసార్లు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కానీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ మరీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సింపుల్ ట్రీట్మెంట్తో, కరెక్ట్గా అవగాహనతో, కరెక్ట్గా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించడం వల్ల ఈ ఐటీపీ అనే పెద్ద ప్రాబ్లమ్ని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. ధన్యవాదాలు.